మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. పాన్ ఇండియా సోషల్ సర్వీస్ వారి సంస్థ తరపున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారిని అడిగి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వారు ఇచ్చే సందేశాన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఇంకా మహిళలకు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా? మహిళా అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మీరు ఈరోజు రాష్ట్రంలో కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాల తెలుగు మహిళలకు, అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి సాధించడానికి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు. ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు ద్వారా దాదాపు 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆర్టీసీకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే ఇప్పటి వరకు 40 కోట్ల మంది మహిళలు ఈరోజు ఉచిత బస్సులో ప్రయాణం చేసి అటు పుణ్యక్షేత్రాలకు కానీ శుభకార్యాలకు కానీ పోయిన సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంతేకాకుండా దాదాపు 66 లక్షల గ్రూపులు ఉన్న మహిళల కొరకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయాలి, మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి తపన మేరకే ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఒక్కొక్కరికి వడ్డీ లేని రుణము ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఆటోలు, ట్రాలీలు కాకుండా మరి బస్సులు కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి మరి వాళ్ళకు లీజ్ ఇచ్చి హైర్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా ఆ గ్రూపులో పంచే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం నాంది పలుకుతుంది. ఇంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల్లో అటు బీసీ కులగణంతో పాటు మహిళలకు కూడా దాదాపు 33% ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ పార్లమెంట్లో చట్టం తీసుకువస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. మహిళా హక్కు కొరకు 33% కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఆమోదం తెలిపింది. ఇప్పుడు కూడా మరి పార్లమెంట్లో మోడీ గారు 33/1/3 పెడితే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరి మద్దతు పార్లమెంట్లో లోక్సభలో 2 లోక్సభలో ఇస్తుంది. చివరగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోపల మహిళా మంత్రులు ఉన్నారు, ఇంకేమైనా మహిళా మంత్రులు పెంచేటువంటి అవకాశం ఏమైనా ఉంది? అంటే మన జనాభా తగ్గట్టు 18 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. 18 మంత్రులు ఇప్పటికే మరి 2 మహిళలు కొండా సురేఖ గారు, గౌరవ సీతక్క గారు ఉన్నారు. మిగతా 6 దాంట్లో అందరూ సమర్థులైనప్పటికీ కూడా ఆయా కులాల వేదిక మీద ఆయా జిల్లాల ఇంకా జిల్లాల్లో ఇప్పుడు మంత్రులకు లేని జిల్లాలు ఉన్నాయి. వాటిని పరిగణన తీసుకున్న తర్వాత ఈ విషయం ఆలోచిస్తారు. ఫస్ట్ జిల్లాలు ఫిలప్ చేస్తారు, తర్వాత వివిధ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో ఈరోజు ముదిరాజు కానీ ఇతర కులాల గురించి ఆలోచించిన తర్వాతనే ఈ ప్రశ్న వస్తుంది. మహిళలు ఈరోజు ఇప్పటికే 2 మంది ఉన్నారు కనుక మరి వివిధ కులాల గురించి ముఖ్యంగా బీసీ కులగణ తర్వాత ఏదైతే